హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్. విమ్ హాఫ్ బ్రీతింగ్ అనేది ఒక బ్రీతింగ్ టెక్నిక్. వరల్డ్‌లో చాలా పాపులర్ అయింది. దానికి ముఖ్యమైన కారణం మన ప్రాణాయామం. మన ప్రాణాయామలో 8 రకాల బ్రీతింగ్‌లు ఉన్నాయి కదా! ఒక ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌ని చూసి తనకంటూ సొంతంగా ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌లు తయారు చేసుకున్నాడు. దీన్ని చేసి కనీసం 22 వరల్డ్ రికార్డులు చేశారు దీంతో. ఈ టెక్నిక్ ఎలా ఉంటుందంటే ఊపిరి డీప్‌గా తీసుకుని వదలడం. ఇలా 30 సార్లు తీసుకున్నప్పుడు మనకి లైట్ హెడెడ్‌నెస్ అంటే తల తేలిక అయిపోయినట్టు, కొంచెం ఇరిటేషన్‌లా అనిపించడం, ఒళ్ళంతా తిమ్మిరొచ్చేయడం, మొద్దుబారినట్టు అనిపించడం, ట్విచ్చింగ్స్ అంటే ఇలా కదలికలు అలాంటివి రావడం, లైట్ హెడెడ్‌నెస్, డిజ్జినెస్ ఇలాంటివి వస్తాయి. అంటే అప్పుడు హైపర్ వెంటిలేషన్ వల్ల వచ్చిన ఆల్కలోసిస్ వచ్చినట్టు. హైపర్ వెంటిలేషన్ 30 సార్లు, 40 సార్లు చేసుకున్న తర్వాత లాస్ట్ బ్రెత్ ఊపిరి బాగా వదిలేసి ఇంకా అసలు లోపల ఏమీ లేదన్నాక అప్పుడు బ్రెత్ హోల్డ్ చేసి ఉంచాలి. ఊపిరి బంధించి ఉంచాలి. ఊపిరి అలా బంధించి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి లాస్ట్ ఇంకా అసలు ఉండలేము అన్నప్పుడు మళ్ళీ ఊపిరి బాగా తీసుకొని 15 సెకండ్లు ఉండాలి. ఈ 15 సెకండ్ల తర్వాత మళ్ళీ ఒక సైకిల్ పూర్తయినట్టు నెక్స్ట్ మళ్ళీ సైకిల్కి వెళ్ళాలి. ఇది ఒక సైకిల్. ఇలాగ 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు మీకు నచ్చినట్టుగా చేయండి. గుండె కొట్టినప్పుడు సింపాథటిక్ యాక్టివిటీ, తగ్గినప్పుడు పారాసింపాథటిక్ యాక్టివిటీ, రెండు ఒకేసారి జరగవు. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నదే హార్ట్ రేట్ వేరియబిలిటీ అనమాట. మనకి రిలాక్సేషన్ కావాలంటే మన బ్రీతింగ్ ప్యాటర్న్ ఒక క్రమ పద్ధతిలో ఉండాలన్నమాట. ఈ క్రమ పద్ధతిలో వేవ్ ప్యాటర్న్లో ఊపిరి తీసుకోవడం వదలడం, ఊపిరి తీసుకోవడం వదలడం ఇలాంటివి చేయాలి. అలా కాకుండా విమ్ హాఫ్ బ్రీతింగ్ టెక్నిక్లో ఏమవుతుందంటే ఊపిరి స్ట్రెస్ఫుల్ కండిషన్ అనమాట. ఊపిరి స్పీడ్గా తీసుకోవడం వదలడం, స్పీడ్గా తీసుకోవడం వదలడం, స్పీడ్గా తీసుకుని వదలడం. మన బ్లడ్ pH ఏంటంటే 7.35 నుంచి 7.45 ఉంటుంది. స్లైట్గా ఆల్కలైన్. ఇప్పుడు దీన్ని ఆల్కలైన్ మీడియంలోకి, పూర్తిగా ఆల్కలైన్ మీడియంలో తీసుకెళ్ళాలి. అందుకని హైపర్ వెంటిలేషన్ అనమాట. అంటే ఊపిరి బాగా డీప్గా తీసుకుని డీప్గా వదలడం, డీప్గా తీసుకుని వదలడం. ఇలాగ స్ట్రెస్ఫుల్ కండిషన్కి మనం బాడీని గురి చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే లోపలికి ఎక్కువ గాలి పంప్ చేస్తున్నాం. ఊపిరితిత్తుల్లోకి గాలి ఎక్కువ పంప్ చేస్తున్నాం అంటే ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుంది. అప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా వాష్అవుట్ అయిపోయి ఆక్సిజన్ ఎక్కువగా అయిపోతే అప్పుడు ఈ ఆల్కలోసిస్ అనేది వస్తుందన్నమాట. సోడా బైకార్బ్ ఎక్కువ అయిపోయి ఆల్కలోసిస్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అంటే ఊపిరి తీసుకుని ఎక్కువ వదలడం వల్ల వచ్చిన ఆల్కలోసిస్ అనమాట. ఈ ఆల్కలోసిస్ని ఎక్కువసేపు ఉంచడం వల్ల మనకి ఈ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే మన బాడీకి స్ట్రెస్ఫుల్ కండిషన్ ఒకటి సృష్టిస్తున్నాం. అప్పుడు మనకి కొన్ని అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ఈ టైంలో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది, కార్టిజాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి, గ్రోత్ హార్మోన్ విపరీతంగా పెరుగుతుంది. ఆ తర్వాత ఊపిరి బాగా హైపర్ వెంటిలేషన్ ఫేజ్ తర్వాత మొత్తం ఆక్సిజన్ పూర్తిగా వాష్అవుట్ అయిపోయింది కదా, కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా వాష్అవుట్ అయిపోయింది కదా, ఓన్లీ ఆక్సిజన్ ఎక్కువగా ఉంది. ఈ టైంలో మనం ఊపిరి బంధించి ఎక్కువసేపు ఉండగలుగుతాం. సో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్నప్పుడు నెమ్మదిగా దాంట్లో తయారైన మెటబాలిక్ యాక్టివిటీ వల్ల కార్బన్ డైఆక్సైడ్ నెమ్మదిగా మళ్ళీ పెరుగుతుంది. ఒక లెవెల్ పెరిగి 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 ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి ఇంకా అసలు ఊపిరి ఆపుకోలేము. ఇంకా ఊపిరి బలంగా తీసేసుకోవాలి అనేది ఉంటుంది కదా. అప్పుడు దాకా దాన్ని ఇంకా అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే హైపాక్సిక్ కండిషన్, అంటే ఆక్సిజన్ బాగా లోయెస్ట్ లెవెల్కి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మళ్ళీ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది, బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎరిథ్రోపాయిటిన్ అని తయారవుతుంది. ఆ ఎరిథ్రోపాయిటిన్ అన్న రక్తం కణాలు తయారు చేసేది అనమాట. అలాగే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అని బ్రెయిన్లో కూడా కొన్ని ఇవి పెరుగుతాయి అన్నమాట. దానివల్ల కూడా బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, బ్రెయిన్ స్టెమ్ సెల్స్ పెరుగుతాయి, మెమరీ, యాక్టివిటీ, కోగ్నిషన్, ఏకాగ్రత ఇలాంటివన్నీ బాగా పెరుగుతాయి. ఇలాంటప్పుడు కూడా గ్రోత్ హార్మోన్, కార్టిజాల్, ఎపినెఫ్రిన్ మన బాడీకి ఏదో ప్రమాదం జరుగుతుంది, ఇమ్మీడియట్గా మనం దీన్ని రక్షించాలి అనే ఒక దానికి వస్తుంది అనమాట. వెంటనే ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఈ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యి మనకి రెజ్యునేటింగ్, మనకి లోపల బాగు చేయడానికి, మన ప్రాణాన్ని నిలబెట్టడానికి లోపల ఉన్న హార్మోన్స్ అన్నీ వచ్చి అవి మనకి బెనిఫిట్ని కలగజేస్తాయి అన్నమాట. 5 సార్లు, 7 సార్లు ఇలాంటి
సైకిల్స్ మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ వర్షాకాలం శీతాకాలంలో వచ్చే ఎలర్జీలు బాగా తగ్గుతాయి. మామూలుగా కూడా ఇమ్యూనిటీ చాలా ఇంప్రూవ్ అవుద్ది. రోగనిరోధక శక్తి బాగా పెరిగిపోద్ది. మొండి వ్యాధులన్నీ తగ్గిపోతాయి. ఎలర్జీ వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజులు, చర్మ సంబంధమైన వ్యాధులు ఇవన్నీ చాలా బాగా తగ్గుతాయి. సో దీని నుంచి నేను బ్రీతింగ్ చేసే ప్యాటర్న్ను నేను యూట్యూబ్లో వీడియో లింక్ కింద పెడతాను. రోజు రెగ్యులర్గా పొద్దున్నే లేచిన వెంటనే సాయంత్రం పడుకున్నప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు టెన్షన్గా అనిపించిన, నిద్ర లేదనిపించిన, లేకపోతే మనం డిజీగా కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఈ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన మన ఇమ్యూనిటీ పెరగడమే కాదు, కన్ఫ్యూజన్ అవి తగ్గుతుంది, మన ఈ ఈ ఫోకస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, విమ్ హాఫ్ అందరూ బ్రీతింగ్ విమ్ హాఫ్ అని కాదు, ప్రాణాయామాలు 8 రకాలు ఉన్నాయి కదా, ఈ 8 రకాల్లో మీ ఇష్టం, అన్ని రకాలు ప్రయత్నం చేయొచ్చు. ప్లీజ్ టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.